కాలం ఇట్లా పోతా ఉంది. పెద్ద కాలం, 10 అడుగుల కాలం. ఆడ పోయేసరి 5 అడుగులు అయిపోయింది. 5 అడుగుల పైన ఈ పెద్ద మనిషి ఇల్లు కట్టాడు, ఆ పక్కన ఆయన ఇల్లు కట్టాడు, ఈ పక్కన ఇంకో ఇల్లు కట్టాడు. ఈ వీధంతా కూడా మొత్తం కట్టించారు కాలం మీద ఇల్లు. పూడికి అంతా పోయి అక్కడ నిండిపోయింది. నీళ్ళు ఎక్కడ పోవాలి సార్? బయటకు నేనేం చేయాలి? ఇప్పుడు ఎమ్మెల్యే నాకు ఓటీసీ గెలిపించారు, ఎమ్మెల్యే కదా నేను ఇవన్నీ చేసుకుంటా. ఈ కాలువని క్లీన్ చేయాలంటే ఆ ఇళ్ళన్నీ కొట్టుకుంటా పోయి ఆ కాలువను ఓపెన్ చేస్తే మీకు నీళ్ళ పరిష్కారం వస్తుంది. ఇప్పుడు నేను కొట్టాననుకో ఏమంటారు? ఎమ్మెల్యే వచ్చి మా ఇళ్ళని కొట్టేసాబా అంటారు. అంతేనా? లేదు. రెండవది ఏంటి, సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడతారు, ఎమ్మెల్యే అసలు అధికారులు వచ్చి ఇల్లు కట్టించారు. నేనున్నప్పుడు కట్టినావా అని ఇల్లు? నేనున్నప్పుడు కానీ ఇల్లు కట్టినావా? కాదు కదా. 5 ఏళ్ళుగా ఇక్కడ ఇల్లు కట్టుకుంటా వచ్చా. నేను వచ్చిన తర్వాత ఎవరిని ఇల్లు కట్టనివ్వాల. నేను రాకముందు కట్టేశారు అన్నీ కూడా. దయచేసి కాలువల మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ కూడా దాన్ని ఓపెన్ చేసుకోండి. నేను వచ్చి కొట్టేయడం అన్నది మంచి పద్ధతి కాదు. మీరే ఓపెన్ చేసుకుని నీళ్లు కాలువలు క్లీన్ చేసుకునే మీరు ఓపెన్ చేసి పెడితే నేను మున్సిపాలిటీ వాళ్ళని పంపించి క్లీన్ చేయించి పెడతాను. లేకపోతే మొత్తం మూసేశారు, మొత్తం ఇల్లు కట్టేశారు, మొత్తం మండలేసి మూసేశారు. ఎలా సాధ్యమవుతుంది?